ఏ రోజైనా ఈ భారతదేశంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, భువనేశ్వరమ్మ గారు, లోకేష్ బాబు గారు, బ్రాహ్మణమ్మ గారు వీళ్ళందరివి ఆస్తులు ప్రతి సంవత్సరం ప్రకటిస్తా ఉన్నారు. అరే కోర్టుకి ఇస్తా ఉన్నారు. దాని మీద మీ నాయన వేసాడు జగను, మీ అమ్మ కేసు వేసింది, మిగిలిన చెంచాగాళ్ళు చాంతాడంత మంది కేసులు వేసారు. ఒక్కటి కూడా ప్రూవ్ కాల. ఇప్పుడు వేసావు ఏందో ప్యాకెట్ ఒకటి తెచ్చేస్తావు. సంతలో చిత్తు పేపర్లు, మార్కెట్ లో మిచ్చిరంగిల్లో చిత్తు పేపర్లు, ఏదంటే అది వచ్చి వాడు మన అంటా ఉంటాడు. ఎవరు బొత్త తేనె తెచ్చిందే నెయ్యి అంటాడు, నెయ్యిని తెచ్చిందే తేనె అంటాడు. వాళ్ళు ఏం మాట్లాడతా తెలీదు. అసలు అసెంబ్లీనా, అది ఊరా, ఇల్లా, ఏమీ తెలీదు. ఎక్కడ మాట్లాడుతూ ఉన్నారో తెలీదు. కారులో కూర్చుంటారు, ఫోన్ వస్తుంది, దిగేస్తారు, అసెంబ్లీ లేకపోతారు, ఏదో ఒకటి మాట్లాడితే ఏదో ఒక ప్యాకెట్, సిగరెట్ ప్యాకెట్ కూడా ఎత్తుకొని చూపించేస్తాడు. ఇది సెల్ అంటాడు, చూస్తే సిగరెట్ ప్యాకెట్ కనపడుతుంది. సరేనా? మజ్జిగ ప్యాకెట్ ఎత్తుకొని వస్తాడు, ఇది తేనె ప్యాకెట్ అంటాడు. తేనె ప్యాకెట్ ఎత్తుకొని వస్తారు, మజ్జిగ ప్యాకెట్. అంత మతిపోయిందయ్యా నీకు. నీకే బుర్ర లేదు, నీ మనుషులకి బుర్ర లేదు. ఎవడన్నా చదువుకున్నాడు ఉన్నాడా, జ్ఞానం ఉన్నాడు ఉన్నాడా? ఉంటే కూడా అంతా పోయింది. నీ జతజేరి అంతా వెళ్ళిపోయింది. ఏ ఊరికి బుర్రలో ఏమీ లేదు.